రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ పార్టీ 11 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. మొత్తం 5 రాష్ట్రాల నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. తరుణ్ చుగ్, సతీష్ పునియా, రాజు భాయ్ శుక్లా, ముఖేష్ భాయ్ రత్వా, మన్సింగ్ పర్మార్, జితేంద్ర మేఘ్జీభాయ్ కంజారియా, రాజనేష్ అగర్వాల్, దేవాభషి, సుమంతరాయ్, ఆల్కా గుర్జర్, శారదాదేవి, తాయ్ తగత్లను అభ్యర్థులుగా ప్రకటించారు. పంజాబ్లోని 5 ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ మెయిల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా జులిపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను దాదాపు 899.35 కోట్లకు పైగా మోసం చేసిన ఆరోపణపై దీపక్ కేబుల్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరుటూరి వెంకటేశ్వరరావును ఈడీ అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. దేశం తరపున ఆడటం తన జీవితంలోనే అత్యంత గౌరవప్రదమైన విషయమని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా అతడు తొడకండరాల గాయానికి గురికావటమే అందుకు కారణం. కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశం ఉంది. అమెరికాతో భారత్కు సంబంధాలు మెరుగుపడుతున్నందున మాత్రాన భారత్తో తమకు సంబంధాలు తగ్గిపోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నం చేయడం వ్యర్థమని చెప్పారు. అది ప్రపంచంలో అస్థిరతకు దారితీస్తుందని చెప్పారు. ఇరాన్పై తదుపరి సైనిక చర్య చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ప్రతినిధుల సభ అడ్డుకుంది. ట్రంప్ చర్యలు చేపట్టకుండా తీసుకొచ్చిన యుద్ధ అధికారాల తీర్మానాన్ని 215, 208 ఓట్లతో సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. దానికి అనుకూలంగా వ్యవహరించిన వారిని దేశద్రోహులుగా వివరించారు. దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ ఎయిర్లైన్స్ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్, షాంఘై, వియత్నాం సహా పలు ప్రధాన విదేశీ నగరాలకు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో మారిన ఆర్థిక సమీకరణలు కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆఫ్రికా ఖండంలోని కాంగో ఎబోలా వైరస్ విజృంభిస్తుంది. జాతీయ ప్రజారోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 363 ఎబోలా కేసులు నమోదయ్యాయి. అయితే ఎబోలా సోకిన 11 మంది పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారవటం ఆందోళనకు రేకెత్తిస్తోంది. అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన మేజర్ ప్రభాత్ మిశ్రా 2 పురస్కారాలు దక్కించుకున్నారు. కాన్సస్లోని పోర్ట్ లెవెన్వర్త్లో జరిగిన ప్రతిష్టాత్మక శిక్షలో అమెరికాతో పాటు 92 దేశాలకు చెందిన 951 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.